ఏమన్నా అంటే అదే సంక్రాంతికి పోతాను తరిగెత్తాను ఏంద్రా బస్కి వచ్చి పోతాను ఏం చేయాలి చెప్పు. మదన్నకైతే ఉంటుంది ఇక్కడ పుల్లు అంటే ఇంత ముందు ఎట్లుండే ఇంతకుముందు అంటే పుట్టమది ఉన్నప్పుడు నీ పుల్లు రాజకీయం అంటే రాజకీయం కేసీఆర్ నోడ దగ్గర పుట్టమది నోడ దగ్గర అమ్మకు గిడ్డకు వాటి ఎవరికి వాటి అంటే అంటే ఇప్పుడు ఎట్లుంటుంది మరి వచ్చేది మళ్ళీ తెలంగాణ వస్తుంది కేసీఆర్ వేస్తాడు కానీ కాంగ్రెస్ రాదు అందరికీ వడదెంగుతారు అప్పుడు ఆడోళ్ళు వచ్చిరా ఇప్పుడు మగవాళ్ళు వెళ్తారు ఆడోళ్ళు ఆడదాన్ని పోగొట్టుకున్నాం ఏదైనా మగవాళ్ళు వెళ్తారు వెయ్యాలి చెయ్యాలి అది రావాలి మనకి లంగా కాంగ్రెస్ మనకు అది వద్దు అది ఈసారి మాత్రం మన కేసీఆర్కే కదా కేసీఆర్ ఫుల్ మేడతారు వస్తుంది పుట్టమాదు మాకు దగ్గర కాదా మంత్రికి ఇక్కడ ఆయన పుట్టమాదు రాకుండా మేము ఎట్లా పెడతాం సీతారాబాబు ఎక్కడ ఇప్పుడు ఏమైండు మంత్రి అయినా మంత్రి అయిండు మంత్రిని పోయి మళ్ళీ పోయి మంత్రి అయిండు ఆయన ఆటే మనం ఇటే అది ఇప్పుడు ఇదే ఊరు బాబు ఇది తాడిచెర్ల అంటే ఇప్పుడు ఇక్కడ పొజిషన్ అంటే మీ ఊర్లో లీడర్ల పొజిషన్ ఎట్లున్నది మా ఊర్లో కాంగ్రెస్ ఉన్నది కానీ కాంగ్రెస్ మేమే మనవడంగా లీడర్ అది వేసేటోడు చేసి కట్టం చేసేటోడు కావాలి వాడు కైకిలు ఇస్తాడని ఆని కొరకు పోయి మన బయలు పడతామా అది మనకు కావాల్సిన తెలంగాణ టీఆర్ఎస్ వస్తే మనకు బాగుపడతాం లేకపోతే కాంగ్రెస్ వస్తే అంత మొత్తం అంత పోతుంది లీడర్ చేయబట్టే మరి లీడర్ అంటే నేను అనద్దు కానీ నేను మళ్ళీ బయట నేను చెప్పేది చెప్తా పడు లీడర్లతోటే మొత్తం రాజకీయం అంతా ఆయన ఇచ్చిండు చంద్రబాబు ఇచ్చిండు పోయిన కానీ ఎవరికి వెళ్ళి ఆడు లీడర్ తెంగిరు బంగ్లాలు కట్టిండు ఇంకొకటి చెప్తా పడు ఆయన ఏమంటారంటే ఆయన ఇచ్చానికి గెలిచినాడు వాడు కోటర్ చేయలేదు కొలియలేదు కానీ ఆడికి తరఫున 10 మంది వేసుకొని వేసి టీఆర్ఎస్ని ఓటు తెంగింది కాంగ్రెస్ లీడర్ చేయబట్టే పోయింది పుట్టమాది మంచోడే పుట్టమాది మీరు లీడర్ వస్తుందో కొంత ఆయన ఏమని తిరిగి లోపలెట్టుకున్నా నేను ఎట్లా ఒకటి చెప్పు ఇచ్చిండు ఆయన సపరేట్గా ఇంటికన్నా ఉండే నాకు వచ్చి ఇచ్చింది ఆయన చూసిండు అని ఆయనకి ఎందుకు ఎత్తానంటే నేను అవి అట్లా ఏంది పుట్టమాది ఏంది అట్లా వాళ్ళ డాడీ పేరు రాయలింగ్ అయ్యే పేరు రాయలింగ్ చెప్తా పూర్ణం చెప్తా పాటు ఆయన ఎడ్ల అంగడి చేసేటోడు పుట్టమాది ఎంత ఏమైండో మాకు తెలుసు అది నీతితోటి అయింది కానీ నీతి తప్పి లీడర్ అది ఈసారి వెయ్యాలనే చేస్తాం మరి ఇగో ఈ లీడర్లను పట్టించుకోకుండా మనం పుట్టమాదన్నం గెలిపియాలి కేసీఆర్ రావాలంటే పుట్టమాదు గెలిపియాలి మనం ఆయన చంద్రబాబు వస్తేనే మీద గెలిచాడు పైన ఉన్నోడే కింద పాలేరు పటేలు ఒకటే ఒకటే పని వెళ్తుంది లేకపోతే ఎందుకు వెళ్తుంది సరేనా